బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం రాష్ట్ర దేశ రాజకీయాలను శాసించబోతుంది. అయితే ఈ రిజర్వేషన్ల పెంపు ఎట్లా సాధ్యమనేది ప్రస్తుతం మన ముందున్న ప్రశ్న. కానీ 9వ షెడ్యూల్లో చేరిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని కొందరు, 9వ షెడ్యూల్లో చేర్చినా పరిష్కారం కాదని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? బీసీలకు న్యాయంగా 42% రిజర్వేషన్లు కల్పించాలంటే చట్టం చేసి భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం ముఖ్యం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 42% పెంచుతూ ఒక బిల్లును, అట్లాగే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ ఇంకో బిల్లును ఆమోదించి గవర్నర్ ఆమోదంతో కేంద్రం పంపింది. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కలిసి వచ్చే పార్టీల మద్దతు కూడగట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లును 9వ షెడ్యూల్లో చేస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సో ప్రస్తుతం పార్లమెంట్ సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తమిళనాడులో కూడా ఇదే తరహాలో రిజర్వేషన్లు 69%కు పెంచడం జరిగింది. తమిళనాడులో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 69% రిజర్వేషన్లు 1994లో 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో తెలంగాణ కూడా అదే మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో చర్చించి రాష్ట్రపతి ఆమోదంతో చట్టాన్ని చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలి. అన్ని విద్యా ఉద్యోగాలకు కూడా వర్తించే శాశ్వత పరిష్కారం అవుతుంది. 9వ షెడ్యూల్లో పెట్టిన చట్టాలను కూడా న్యాయ సమీక్ష చేసే అధికారం మాకు ఉంది అని 2007లో సుప్రీంకోర్టు ఐఆర్ కోయల్వో కేసులో అభిప్రాయపడింది. కేశవానంద భారతి కేసు 1973 నుంచి 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టమైనా అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే సమీక్షించే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2022లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కావు అని అభిప్రాయపడింది. కాబట్టి 9వ షెడ్యూల్లో చేర్చితే న్యాయ సమీక్ష చేసినా తప్పించుకునే అవకాశం మనకు ఉంటుంది. అదేవిధంగా 9వ షెడ్యూల్లో ఇప్పటి వరకు సుమారు 284 చట్టాలు చేర్చడం జరిగింది. ఏ ఒక్క చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు ఇప్పటి వరకు రద్దు చేయలేదు. కాబట్టి 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే బీసీల చిరకాల కోరిక నెరవేరే అవకాశం ఉంది. సో ఈ కోరిక నెరవేరేందుకు బీసీలందరూ కలిసికట్టుగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. మన ఆశలను నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఈ బిల్లు పాస్ అయ్యేందుకు ఉద్యమించండి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మన భావితరాలు, భవిష్యత్ తరాలు బాగుపడతాయి. సో లేదంటే మరి ఇంకా బానిసలుగానే ఉండిపోతాం. సో ఆ తర్వాత మీ ఇష్టం. మీ జంగిటి వెంకటేష్.